అంటే మనం 2021 ఎలక్షన్స్ చూసుకుందాం. 2021 ఎలక్షన్స్ మనం చూసుకుంటే గ్రామ పంచాయతీ అంటే సర్పంచులు మాత్రమే దాదాపు 2192 మంది సర్పంచులు ఏకగ్రీవం అయ్యారు. వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 90% మీరు చెప్పినట్టు. జడ్పీటీసీ స్థానాలు 126 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఎంపీటీసీ స్థానాలు 2371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలిపి 12 కార్పొరేషన్లో 91 వార్డులు 6 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. మున్సిపాలిటీలో 490 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. పూర్తిగా మాచర్ల, పిడుగురాళ్ళ, పులివెందుల, పుంగనూరు మున్సిపాలిటీలు మొత్తం అన్నీ కలిపి, అంటే అందులో ఉన్నటువంటి అన్ని వార్డులు కలిపి ఏకగ్రీవం అయిపోయినాయి. అంటే మున్సిపాలిటీ మొత్తం ఏకగ్రీవం అయిపోయినటువంటి పరిస్థితి. మరి అప్పుడు ఏకగ్రీవాలు జరిగినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నాయి, కనీస నామినేషన్ ఇచ్చట్లేదని చెప్పేసి అప్పట్లో ఎలక్షన్స్ కూడా బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి. ఏంటి అలా జరుగుతాయని భయపడుతున్నారా? అసలు ఏకగ్రీవాలే వద్దనుకుంటున్నారా? అసలు ఎమ్మెల్యే అభ్యర్థిని నేను ఇంకా అదే లాస్ట్ డే అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏంటి ఆ భయం ఏమైనా వెంటాడుతుందంటారా? అంటే మనం చేసాం కదా, వీళ్ళు కూడా చేస్తారనేటటువంటి టెన్షన్ ఏమైనా ఉందనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి గారిలో? ఇప్పుడు నేను ఆరోపించిన లెక్కలు కూడా మీరు చెప్పారు కదా, ఒక తాడిపత్రి మున్సిపాలిటీ అనుకుంటాను మొత్తం రాష్ట్రంలో ఒకటి మనకు టీడీపీ గెలిచింది, అంటే కూడా ప్రభుత్వం గెలిచింది కనుక మిగతా అన్ని కూడా అదే తాము చేసింది ఇంకోరు కూడా చేస్తారని భయం ఒకటి ఉంటుంది కదా. కానీ ఏమంటారు, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కావాలి, ఎన్నికలు జరగాలి అని కోరుకుంటే తప్పులేదు అంటున్నాడు. కానీ ఏకగ్రీవం వద్దనే తీర్మానం కరెక్ట్ కాదంటున్నాడు. ఊళ్ళో ప్రజలు అనుకుంటారు మేము ఏకగ్రీవం చేసుకుంటా ఉంటారు, మీరెవరు వద్దనడానికి అంటున్నాడు. ఆ వద్దనే క్రమంలో ఈ రెండు జరగొద్దు అంటున్నాడు. వేలంపాట రాజకీయాలు ఉండొద్దు, వేలంపాట పోటీలు ఉండొద్దు, అట్లానే బెదిరింపు ఉండొద్దు. చూసాం పోయినసారి తాళాలు వాళ్ళు కొట్టుకోవడం, మొత్తం రాష్ట్రం అంతా రణరంగమైంది కదా. ఎక్కడికక్కడ నామినేషన్లు వేద్దామని పోతుంటే మధ్యన లాక్కొని వెనక్కి వెళ్ళి కొట్టడం, పోలీసులు కూడా దానికి సహకరించడం చూసాం కదా మనం. అంటే అదొక భయానక వాతావరణంలో జరిగిన ఖచ్చితంగా చెప్పారు. అంటే మీరు అన్నట్టు 90% పైగా ఏకగ్రీవాలలో మీరు చెప్పిన అన్ని మున్సిపాలిటీస్ ఏకగ్రీవం. అందుకని నేను వివరాలకు పోలే, నేను అది జరిగింది. ఇప్పుడు మళ్ళీ జరగకుండా ఉండాలని అనుకుంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వంలో అట్లాంటి జరగదని నేను అనుకుంటున్నాను. పోటీ పెట్టండి, కానీ ఏకగ్రీవం అంత బలవంతంగా